పరిగెత్తే నీటికి నడక నేర్పుదాం, నడుస్తోన్న నీటిని నిలబెడదాం, కురిసే ప్రతి చుక్క వాననీటిని భూగర్భ జలాలుగా మార్చుదాం, కరువు రహిత గుంటూరు జిల్లాను తీర్చిదిద్దుదామని ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్ణయించారు. ప్రతి ఒక్కరూ ఈ మహాయజ్ఞంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 1 టీఎంసీ నీటిని పొందాలంటే కోట్ల రూపాయల వ్యయం అవుతుందని, అదే చెరువులను అభివృద్ధి చేసుకుని వర్షపు నీరు మురుగునీటి కాలువల నుంచి వృధా పోకుండా కాపాడుకోగలిగితే వర్షాభావం వెంటాడినా పొలాలు సస్యశ్యామలంగా ఉంటాయని, తాగునీటి ఎద్దడి ఉండబోదని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈనాడు సంయుక్త ఆధ్వర్యంలో సుజలాం సుఫలాం అవగాహన సదస్సు జరిగింది. వాసవి గ్రాండ్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన అవగాహన సదస్సును మంత్రి పుల్లారావుతో పాటు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, వివిధ శాఖల అధికారులు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. జవహర్ నవోదయ విద్యాలయం అధ్యాపకుడు ఆదినారాయణ ప్రతిజ్ఞ చేయించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో నీటి మట్టాలు కనిష్ట స్థాయికి చేరిపోయిన పరిస్థితులను ఈ ఏడాదే చూస్తున్నామని, తాగునీటి అవసరాల కోసం అన్ని జిల్లాల్లోనూ ట్యాంకర్ల ద్వారా నీటిని తరలిస్తున్నామని మంత్రి పుల్లారావు తెలిపారు. వర్షాభావం నుంచి రైతులు గట్టెక్కాలంటే రాయలసీమ జిల్లాల మాదిరిగానే రాష్ట్రమంతా పంట సంజీవని కార్యక్రమం కింద నీటి కుంటలు పొలాల్లో ఏర్పాటు చేసుకోవాలని, ఇందుకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందని వివరించారు. అన్ని పంచాయతీల్లోనూ 100 నీటి కుంటలు తీయాలని లక్ష్యంగా నిర్ణయించామని చెప్పారు. నీటి సమస్యను అధిగమించేటువంటి దానికి 3 నుంచి 8 మీటర్ల స్థాయికి భూగర్భ జలాలను తీసుకొచ్చేటువంటి దానికి చంద్రబాబు గారి ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఈనాడు ఈ ప్రభుత్వం రెయిన్ గన్స్ ద్వారా గాని, డ్రిప్ స్ప్రింక్లర్ ద్వారా గాని ఈనాడు అనేక ప్రయత్నాలు చేసి వేసిన పంటను కాపాడుకునేటువంటి దానికే చంద్రబాబు గారి ప్రభుత్వం పంట సంజీవని పేరుతోటి ఈ ఫామ్ పాండ్స్ ని రైతాంగం ముందుకు తీసుకురావడం జరిగింది. రైతులందరూ దీంట్లో భాగస్వాములు కావాలి. వాణిజ్య పంటల కిల్లాగా ఉండే గుంటూరు జిల్లాలో గత ఖరీఫ్లో ప్రతికూల వాతావరణం కారణంగా చాలా చోట్ల ఆహార ఉత్పత్తి నిలిచిపోయిందని, కమ్ముకున్న కరువు పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకు జల సంరక్షణను ఓ ఉద్యమంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని కలెక్టర్ కాంతిలాల్ దండే పిలుపునిచ్చారు. జిల్లాలో 1,00,000 సేద్యపు నీటి కుంటలు తవ్వించాలని, 268 చిన్న నీటిపారుదల చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామని చెప్పారు. మరి రైతులకి ప్రస్తుతం ఉన్న ఈ కరువు పరిస్థితులను అధిగమించేందుకు వారికి మేలైన నీటి సంరక్షణ పద్ధతులు నేర్పే విధంగా ప్రతి గ్రామ పంచాయతీకి కూడా 100 సేద్యపు నీటి కుంటలు ఉండాలన్న లక్ష్యంతో దాదాపు 1,00,000 సేద్యపు నీటి కుంటల్ని మేము లక్ష్యంగా తీసుకుని దీని ఒక ఉద్యమ స్ఫూర్తితో ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు 1 కోటి మొక్కల్ని మా జిల్లాలో మేము నర్సరీస్ ని ప్రిపేర్ చేస్తూ ఉన్నాం. ఇప్పటి నుంచే భూగర్భ జలాలు పరిరక్షించుకోకపోతే మున్ముందు నీరు అత్యంత ఖరీదైన వస్తువుగా మారే ప్రమాదం పొంచి ఉందని జిల్లా అధికారులు వివరించారు. పంచభూతాల్లో గాలి తర్వాత నీటికే అధిక ప్రాముఖ్యం ఉందని, నీటి నిల్వలో ప్రజలను భాగస్వాములు చేసేందుకు విదేశాల్లో అక్కడి ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద ఇంకుడు గుంతలు తవ్వించుకోవాలని, పొలం గట్లపై మొక్కలు నాటాలని, పొలాల్లో నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవాలని, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల మార్పిడిని అనుసరించాలని సూచించారు. గుంటూరు జిల్లాలో 20% తక్కువ వర్షపాతం ఖరీఫ్లో నమోదైనందున 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రావాల్సి ఉండగా 8 లక్షల ధాన్యం దిగుబడి వచ్చిందని చెప్పారు. జలాశయాల్లో పూడికతీత పెరిగి నీటి నిల్వ తగ్గుతోందని, మారుతున్న పరిస్థితులన్నింటినీ పరిగణలోకి తీసుకుని ప్రజలంతా జలవనరులను కాపాడుకునేందుకు తమ వంతుగా భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. చిలకలూరిపేటలో విద్యార్థులు జల సంరక్షణ ఆవశ్యకతను వివరిస్తూ ప్లకార్డులతో ప్రదర్శన చేశారు. మోడ్రన్, ఏఎంజీ విద్యాసంస్థలు, బీఆర్ఐజీ పురపాలక ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రదర్శనలో పాల్గొన్నారు. నరసరావుపేట కూడలి వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విద్యార్థులతో కలిసి నడిచారు.